ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం అండి సంపూర్ణత లేదా పరిపూర్ణత అండి. లేదా పరిపూర్ణత అంటే రెండు ఒకటేనా అర్థాలు. అంటే బైబిల్ రిఫరెన్స్లో ఉన్నప్పుడు ఒక చోట సంపూర్ణత అని ఉంటుంది, ఒక చోట ఏమో పరిపూర్ణత అని ఉంటుందండి. అది మనం దేవుడిని ఇప్పుడు ఒక వ్యక్తి అన్య జనంలో నుంచి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుని తెలుసుకుని ప్రతిరోజు అతను బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుళ్ళు ఎదుగుతున్నాడు అనుకోండి, అది అతని విశ్వాసంలో కొనసాగుతున్నాడండి, అతని భక్తిలో కొనసాగుతున్నాడు. ఆ భక్తిలోకి ఎలా పరిపూర్ణత సాధించాలి, అలా చేస్తూ ఉంటే సరిపోదు కదండి. ఒక మనిషి ఒక దేవుళ్ళలోకి వచ్చాడు వచ్చాడంటే అతను రోజు రోజుకి ఏం అవ్వాలి, దేవుళ్ళు అప్గ్రేడ్ అవ్వాలి, దేవుళ్ళో అభివృద్ధి చెందాలి, ఫలించాలి దేవుళ్ళు. అలా ఫలిస్తేనే, అంటే ఎలా ఫలిస్తే అతను ఆ వ్యక్తి పరిపూర్ణతలోకి పరిపూర్ణమైన భక్తిలోకి వెళ్తాడు, ఎలా జీవిస్తే అంటే ఏమి ఆచరిస్తే అతను పరిపూర్ణమైన భక్తిలోకి వెళ్తాడు అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందామండి. మనం పరిపూర్ణులై ఉండమని యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ చెప్తున్నారంటే మత్తయి సువార్త 5:48 మాటలో, మీ తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లుగా మీరును పరిపూర్ణులై ఉండెదరు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ మీద ప్రసంగంలో ఉద్ఘాటిస్తారండి. మత్తయి సువార్త 5:48 అండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. అదే ఆయన దేవుడు ఎలా పరిపూర్ణుడో మనం కూడా అలా పరిపూర్ణులుగా ఉండాలని మనల్ని కోరుకున్నాడండి. ఆయన అంతకుముందు ఇంకో స్టేట్మెంట్, ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఇలాంటివి. తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అవును కదండి. అలాగే అలాంటి స్టేట్మెంట్ ఇది కూడా, అది ఆజ్ఞ, ఇదేమో స్టేట్మెంట్. మనం ఇప్పుడు పరిపూర్ణం ఎలా అవుదామో చూద్దామండి. మొదటి మాట ఏంటంటే, మనకి సంఘాల్లో ఎలాంటి బోధలు ఉంటే పరిపూర్ణులు అవుతామో చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 1:28 అండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1 ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధమైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము. చాలండి. ఆయన ఎలా ప్రకటిస్తున్నారంటే, ఎందుకు ప్రకటిస్తున్నారో ముందు వచనాలు చెప్తున్నాడు. మనల్ని సంపూర్ణంగా చేసి అంటండి క్రీస్తు ఎదుట నిలబెట్టడానికంట. ఎందుకు ప్రకటిస్తున్నారండి? మనల్ని సంపూర్ణులుగా చేసి, విశ్వాసుల్ని సంపూర్ణులుగా చేసి క్రీస్తు ఎదుట నిలబెట్టడానికి వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఎలా ప్రకటిస్తున్నారట? జ్ఞానముతోను సమస్త జ్ఞానంతోను ప్రతి బుద్ధి చెప్పుచ్చు అంటండి. జ్ఞానముతోడు బుద్ధి చెప్పుతూ, జ్ఞానము గల వాక్యంతో బుద్ధి చెప్తూ ఆయన బోధిస్తున్నారటండి. అవును. అంటే ఇప్పుడు ఈ జ్ఞానం గల వాక్యం రావాలంటే మనకి ఏదో కొద్దిసేపు దేవుళ్ళ సన్నిధిలో గడిపేస్తేనో లేకపోతే అరాకొరాగా నేర్చుకుంటే జ్ఞానం రాదు. బైబిల్ని సంపూర్ణంగా తెలుసుకుంటేనే మనకి పరిపూర్ణమైన జ్ఞానం వస్తుంది. ఏదో కొంచెం తెలుసుకుని వెళ్ళి సువార్త ప్రకటించేదో, ఏదో సగం కొంచెం పైన నేర్చుకుని వెళ్ళి సువార్త ప్రకటించేదో లేకపోతే అంటే కుదరదండి. ఇప్పుడు మనం పరిపూర్ణమైన జ్ఞానం నేర్చుకోవాలి. నేర్చుకోకుండా సమాజంలోకి వెళ్ళామంటే ఎలా ఉంటుందండి? సమాజంలో ఉన్న పరిస్థితి మనకు ఎదురయ్యే ప్రశ్నలు కానీ వాళ్ళు బాగా చదివి ఏం చేస్తారు, మనల్ని ప్రశ్నిస్తున్నారు. మనం తెల్ల మొక్కలు ఏమొచ్చినా పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఈ దైవ జ్ఞానం అయిన ఈ బైబిల్ని మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలండి. అప్పుడే మనం పరిపూర్ణులు అవుతాం. క్రీస్తు ఎదుట పరిపూర్ణంగా మనం నిలబడగలుగుతాం. అటు క్రీస్తు ఎదుట నిలబడగలుగుతాం, ఇటు సమాజం ఎదుట కూడా నిలబడగలుగుతాం అండి. అంతేకాని మిడిమిడి జ్ఞానంతో మాత్రం మనం ఎక్కడా పరిపూర్ణం కాలేమండి. అటు సమాజంలోనే అవ్వలేము, సమాజంలో వ్యక్తులకి చెప్పలేము. ఆడు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేము. రేపు పొద్దుట క్రీస్తుడితో ఏం నేర్చుకున్నారో బాబు అంటే దానికి సమాధానం చెప్పలేం. కాబట్టి మనం ఏం చేయాలండి? బోధకులు ఎలాంటి బోధలు ఉండాలంటే సంఘంలో తప్పనిసరిగా జ్ఞానముతో కూడిన బుద్ధి చెప్పే వాక్యాలు మనకు ఉండాలండి. అలాంటప్పుడే మనం పరిపూర్ణమై ఇటు సమాజం ఎదుట నిలబడగలం, అటు క్రీస్తు ఎదురుగా నిలబడగలం. రెండో విషయం, శ్రమలు విశ్వాసుల్ని పరిపూర్ణం చేస్తాయంటండి. చూడండి 1 పేతురు 5:10. శ్రమలు ఏం చేస్తాయంటండి? విశ్వాసుల్ని పరిపూర్ణం చేస్తాయంట. 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన
సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పెంబట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. చాలండి. మనం ఎప్పుడు స్థిరపడి బలపడతామండి? కొంచెం కాలం శ్రమలు పడిన పెమ్మట. ఎవరు మనల్ని పరిపూర్ణంగా చేస్తారంటే కొంచెం కాలం శ్రమలు పడిన పెమ్మట? దేవుడే. యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని ఏం చేస్తారంటండి? సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరిచి. ఆ సంపూర్ణత స్థిరం ఎలా వస్తుంది మనకి? శ్రమలు పడటం వల్ల. ఆ శ్రమలు ఎవరి వల్ల కలుగుతుంది అని చెప్తున్నారంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఫిలిప్ రాసిన పత్రిక 1:30. ఎవరు అనుగ్రహిస్తున్నారంటే శ్రమలు మనకి? అంటే శ్రమలు 2 రకాలుగా ఉంటాయండి. మనం కొనుక్కు తెచ్చుకున్న శ్రమలు ఉంటాయి. మన స్వయంకృతి అపరాధం వల్ల తెచ్చుకున్న శ్రమలు ఉంటాయి. దేవుడు అనుమతించే శ్రమలు ఉంటాయి మనకి. అవునా కాదండి? ఫిలిప్పు 1:30 అండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షం శ్రమ పడుటయు ఆయన పక్షం మనకి అనుగ్రహింపబడిను. మనం ఆశీర్వాదాలు, దీవెనలు అవి ఏదో ఇస్తాడు అని అయ్యే అనుగ్రహిస్తాడని అనుకుంటాం. మనం కృపను అనుగ్రహిస్తాడు, దయను అనుగ్రహిస్తాడు, ప్రేమను అనుగ్రహిస్తాడు, జాలిగల దేవుడు ఇవే అనుకుంటాం. ఆయన మనకి ఏం అనుగ్రహిస్తాడంటే శ్రమలు కూడా మనకి అనుగ్రహిస్తాడంట. ఇందాక పేతుల్లో చదువుకున్నట్టు ఆ శ్రమల వల్ల మనం ఏమవుతాం? సంపూర్ణం అవుతూ ఉంటాండి. యోబు చూడండి, యోబు శ్రమలు వచ్చిన యోబుకి ఆయన సంపూర్ణుడు అయిపోయా, భక్తిలో దిగజారిపోయా. శ్రమల వల్ల సంపూర్ణుడు అయ్యాడండి. ఆ శ్రమలో నిలబడ్డాడు కాబట్టి సంపూర్ణుడు అయ్యాడు. ఆ శ్రమలకి భయపడుతానో, ఆ శ్రమలకి బెదిరిపోతేనో, ఆ శ్రమలు వచ్చిన దిగులు పడితేనో ఏమవుతాడండి? భక్తిలో దిగజారిపోతాడు. సంపూర్ణుడు కాలేదు. యోసేపుకి అన్నల ద్వారా శ్రమలు వచ్చినాయి మొదట్లో, ప్రారంభంలో. తర్వాత ఏమయ్యాడు? ఐగుప్తుకే రాజు అయిపోయాడు. ప్రపంచానికే ఆహారాన్ని ఇచ్చి అంత గొప్పవాడైపోయాడు. ఇక్కడ అన్నల దగ్గర శ్రమలు వచ్చినాయి. అక్కడ ఐగుప్తు దేశంలో కొన్ని శ్రమలు అనుభవించి జైల్లో ఉన్నాడు. చాలా కాలం ఎదురు చూడవలసి వచ్చింది ఆ శ్రమల్లో. ఆ శ్రమలు ఎక్కడైనా తను దిగులు చెందాడా? దేవుని మర్చిపోయాడా? లేదండి. అలాగా కొంతకాలం మనం శ్రమలు పడితే దేవుని నిమిత్తం, అది దేవుడు అనుగ్రహించిన శ్రమలు పొందితే మనం ఏమవుతామంటే పరిపూర్ణం అవుతాం. ఇలాంటి శ్రమలు ఎన్నదగినవి కాదని రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు 8:18 చెప్తాడు చూడండి. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకొనవలెను. 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాం. మనల్ని శ్రమలు ఎవరు అనుగ్రహిస్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహిస్తున్నారు. ఆ శ్రమల వల్ల మనం ఏమవుతున్నాం? పరిపూర్ణం అవుతున్నాం, స్థిరం అవుతున్నాం, బలంగా తయారవుతున్నాం. తర్వాత ఈ శ్రమలు, అలాంటి శ్రమలను ఏం చేయాలంటండి? ఎన్న తగినో కావు. అంటే ఏవో పెద్ద శ్రమలు, నేను ఏదో పెద్ద శ్రమ పడిపోయాను, నేను ఏదో దేవుడి కోసం ఏదో అనుభవించాను, ఏదో భారాన్ని మోహేస్తున్నాను అన్న ఫీలింగ్ మనలో ఉండకూడదు అని ఇలాంటి వారికి ఏం చెప్తారంటే దేవుడు ఇంకో చోట, మీరు ఒకసారి మేము చేయవలసిందే చేస్తున్నాం తప్ప, మేము కేవలము నిష్ప్రయోజనమైన సేవకులమే తప్ప, మేము చేయవలసిందే చేస్తున్నాం తప్ప మేమే గొప్పవారం కాదని యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో చెప్తాడండి ఒక చోట, యోహాను సువార్తలో. ఇలాగా ఫీల్ అవుతున్న వారితో, అంటే నేను ఏదో శ్రమలు అనుభవించాను, లేదా దేవుడి కోసం ఏదో పాటు పడిపోయాను అన్న వాళ్ళకి అది రిఫరెన్స్ లేదని దగ్గర ప్రస్తుతానికి. సరే, మూడో విషయం చూద్దాం. చూడండి ఒకసారి. మనం ప్రేమలో వేరు పారిన వారం అవుతే మనం సంపూర్ణం అవుతూ ఉంటాడు. మనం ప్రేమలో వేరు మొదలెట్టి అది పారాలి వేరు. ఇప్పుడు ఒక చెట్టు మనం నాటామనుకోండి విత్తనం, అది ఫస్ట్ ఏమవుతుందండి? బలంగా వేరు లోనికి వెళ్తేనే ఆ భూమిలో నిలబడగలదు. లేదంటే చిన్న గాలికి పెద్ద గాలికి ఏమవుతుందండి? చిన్న శ్రమలు వచ్చినప్పటికి ఏమవుతుంది? లేకపోతే ఇప్పుడు మన ప్రేమ దేవుళ్ళలో సరైన వేరు పారలేదనుకోండి, మన విశ్వాసం కానీ, మన ప్రేమ కానీ, మన భక్తి కానీ, మనం ఏమవుతామండి? కొద్దిగా శ్రమలు వచ్చినప్పటికి ఏదో ధనాశ కలిగిందానో, లేకపోతే నేత్రాశ కలిగిందానో, ఏదో వెంటనే భక్తి అంతా ఏం చేస్తామంటే విడిచిపెట్టేస్తాం. చైనాలోని ఒక వెదురు జాతి మొక్క ఉందండి. ఆ వెదురు జాతి మొక్క 3 సంవత్సరాలు భూమిలోకి గ్రోత్ అవుతుందంట. వేరు పైకి మొక్క రాదంటే, విత్తనం వేసిన తర్వాత లేకపోతే నారు వేసిన తర్వాత 3 సంవత్సరాల దాకా ఎటువంటి అభివృద్ధి కనిపించదంట పైకి. అసలు ఏమవుతుందంటే ఈ 3 సంవత్సరాలు కూడా దాని వేరుని బలపరుచుకుంటుంది, భూమిలో విస్తరించుకుంటుంది బాగా. గట్టిగా పట్టు వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు పైకి ఎదుగుతుంది అంటండి.
ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ఈ వెదురైతే గుబురుగా పెరుగుతుంది ఒకదాన్ని అంటుకుని. అక్కడ అలా కాదు, ఇండివిజువాలిటీ ఉంటుంది అట్లా ఆ వెదురు జాతికి. మనకి ఇక్కడ పెరుగుతూ వేరుపడుతుంది. అక్కడ అలా కాదు, 3 సంవత్సరాలు ఆ వేరు అది బాగా బలపడిన తర్వాత ఒక 2 సంవత్సరాలు దగ్గర మనం చూస్తే ఆకాశం అంత ఎత్తు ఎదిగిపోయిందన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంత బలంగా ఎదుగుతుంది. అంటే మనం మన భక్తిలో కానీ మన ప్రేమలో కానీ దేవుళ్ళలో ఉన్న నిరీక్షల విషయంలో కానీ విశ్వాసం విషయంలో కానీ దేవుళ్ళలో మన బలంగా నిలబడాలంటే ఫస్ట్ మనం వేరు పారాలి, పునాది గట్టిగా ఉండాలి. అబ్రహాము తన విశ్వాసంలో వేరు పారాడు, యోబు తన విశ్వాసం యందు వేరు పారాడు. అందుకే వాళ్ళకి శ్రమలు వచ్చినా అబ్రహాముని తన కుమారుడిని బలిచ్చేయమన్నా సరే తను అక్కడ తప్పుకుపోలేదండి. ఎవరైనా అయితే ఈ లోకంలో కుమారుడిని బలిచ్చేయమనుకో నువ్వేం దేవుడు అయ్యా అంటావు, లేకపోతే కుమారుడి మీద ప్రేమతో దేవుని విడిచిపెట్టేస్తాం. మనం కుమారుడిని చూపిస్తున్నారు కానీ అక్కడ అబ్రహాంకి మనం చిన్న చిన్న విషయాల్లో తప్పుకుపోతామండి. మనం ఒక ఫోన్ వాడకం విషయంలో కానీ లేకపోతే ఏదన్నా చాలా చిన్న చిన్న విషయాల్లో మనం తప్పుకుపోతూ ఉంటాం. ఎందుకంటే మన జీవితంలోని మన విశ్వాసంలో కానీ మన ప్రేమలో కానీ వేరు పారటం అనేది సరిగ్గా జరగక మనం ఎప్పుడు పరిపూర్ణం అవుతామంటే ఆ ప్రేమలో దేవుని ప్రేమ యందు వేరు పారాలి. అదండి 4వ మాట ఏంటంటే దేవుడి పనిలో ఏదో పనిలో మన పాలిభాగస్థులం అవుతే దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడంటండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. చాలండి. మనం క్రీస్తు కలిగిన పరిపూర్ణత మనం కూడా కలిగి ఉండాలంటే మనం దేవుడి పనిలో పాలుభాగస్వాములు అవ్వాలండి. అది దేవుడే నియమించాడంటే ఆ విధంగా మనలో కొందరిని ఏం చేయాలంటే అపోస్తులు గాను కొందరిని సేవకులు గాను కొంతమంది సువార్తికులు గాను కొంతమంది బోధకులు గాను కొంతమందిని కాపరులు గాను నియమించాడంట. ఇలాగ మనం దేవుడు యొక్క పని విషయంలో అంటే అందరూ ఒకే పని కలిగి ఉండడం కాదండి. మనకి మన సామర్థ్యాలకు తగినట్టు లేదా తగినట్టు లేదా మన తలాంతులకు తగినట్టుగా దేవుడి పనిలో ఏదో ఒక పని, ఒకరు పాటలు పాడతారు, ఒకరు వాక్యం చెప్పగలరు, ఒకరు ప్రార్థన చేయగలరు, ఇంకొకరు సండే స్కూల్ నడిపించగలరు, లేదా ఒకరు సువార్త ప్రకటించగలరు, ఒకరు కరపత్రాలు పంచిపెట్టగలరు. బాగా ఎవరికి ధైర్యంగా ఎక్కడికి వెళ్ళైనా కరపత్రాలు పంచిపెట్టగలరు. అలాగే మనం ఏదో ఒక పనిని కలిగి ఉంటే క్రీస్తు కలిగిన పరిపూర్ణతను మనం కూడా కలిగి ఉంటాం. అలాగే దేవుడి పనిలో మనం పాలుభాగస్వాములు అవ్వాలండి. ఇంకో విషయం ఏంటంటే మనం చేయవలసిన భక్తి లేదా మనకి లోకానికి మనం చూపించవలసిన ప్రేమ అన్యుల కన్నా అధికంగా చూపించాలంటండి. ఎవరికన్నానండి? అన్యుల కన్నా అధికంగా చూపించాలట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46-47 వచనాల్లో ఉంటుందండి. ఇప్పుడు నేను ఫస్ట్లో చదివిన మన మెయిన్ రెఫరెన్స్ పైన 5:46-47 మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల నీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. నీ సహోదరులకు మాత్రమే వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుదురు కదా. చాలండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడండి, మనల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే ఉపయోగం ఏముంది? మనకి వందనాలు చెప్పేవారికి చెప్తే ఉపయోగం ఏముంది? మనం ప్రేమించని వారిని కూడా మనం ఏం చేయాలండి? ప్రేమించాలి. మనం గౌరవించిన వారిని కూడా మనల్ని గౌరవించిన వారిని కూడా మనం ఏం చేయాలి? గౌరవించాలి. అప్పుడే మనం విశ్వాసంలో అధికులు అవుతాం. అప్పుడు ఆ కింద వచ్చిన కూడా అదే చెప్తాడు. అదే మనం ఫస్ట్ మెయిన్ రెఫరెన్స్ తీసుకున్నది 5వ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడగునట్లు
ఇవన్నీ చేస్తేనే మన తండ్రి ఎంత పరిపూర్ణుడో మనం కూడా అంత పరిపూర్ణం అవుతారని ఈ యొక్క సందేశం యొక్క ఉద్దేశం అండి మెయిన్. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.